మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క 2026 జూన్ నెలలో ఈ యొక్క గురువు మారడము, సూర్యుడు మారడము, అదేవిధంగా మరి శనైశ్వరుడు మీనంలోనే ఉండడము, దీనికి తోడు శుక్రుడు కాస్త కర్కాటకంలోకి రావడము, మరి గురువుతో కలిసి ఉండడం ద్వారా ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా జన్మ జాతకము అనేటువంటిది అల్టిమేట్. మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని ఏ యొక్క గ్రహస్థితి ఏర్పడబోతున్నదో ఆ విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. మేషము నుండి మీనరాశి వరకు కూడా అందరికీ చాలా అద్భుతంగా ఉన్నవి. కానీ మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను మీరు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాల్సిందిగా మరొక్క మారు చెబుతూ, సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి గడిచిన 12 నెలల నుండి కూడా 1 ఇయర్ లేదా ఇంకొక 15 నెలల నుండి తీవ్రమైనటువంటి పరాభావంలో, సుమారుగా 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నుండి కూడా సరైనటువంటి కాన్ఫిడెన్స్ లేకుండా నడుస్తుందా అంటే నడుస్తుంది అన్నట్టుగా పరిస్థితి మీకు వెళుతూ ఉన్నది. సో మరి రాబోయే రోజులలో ఏ విధంగా ఉండబోతోంది అంటే, ఒక విషయంలో చెప్తున్నాను, దూర ప్రాంత ప్రయాణాలకు మిమ్మల్ని బదిలీ చేయడాలు కానీ, వాహన ప్రమాదాలు కానీ, వాహనం కొనుగోలు చేయాలి అని కానీ, ఇలాంటి ఆలోచనలలో ఉండేటువంటి వారికి ఇవి జరిగే పరిస్థితి ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు, తీర్థయాత్రలకు వెళ్ళడాలు, ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ డ్రైవింగ్ చేసే క్రమంలో డ్రైవర్ను తీసుకొని వెళ్ళండి. ఇది మాత్రం బాగా గమనించుకోండి. వాహనం ఖరాబ్ అవ్వడం కానీ, ఆ వాహనం తరచూ రిపేర్స్ రావడం కానివ్వండి, ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నవి. కొంత దుఃఖము, ధనాదాయ క్షీణత, తలచిన పనులు కుంటుబడుట, లాభించే చోటనే నష్టము వాటిల్లేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మృత్యు ప్రాప్తి, ఆపదలు, స్వజన నాశనములు, ద్వేషాలు, ఒకరిపై ఒకరికి నేరారోపణలు, శిక్షా ప్రాప్తి, అవమానాలు, ఇలాంటివి కూడా జరిగే పరిస్థితి ఉంది. మా, మీ, ము, మే పేర్లతో మొదలయ్యేటువంటి వారికి సమయం బాగా లేదు మిత్రమా, మరణమా శరణమా అనే విధంగా ఉన్నది. కనుక శరణమే చేయండి. సింహం మీదే తీసుకుందాం ఉదాహరణ. గాయపడినటువంటి సింహము ఎక్కడో గుహలోకి వెళ్ళి దాక్కుంటుంది దానికి నయమయ్యేదాకా. అంతేగాని అది ఏ నక్క కంటనో, తోడేలు కంటనో, ఇంకా దేని కంటనో పడితే, లేదా దానికి చెప్పుకున్న అదే దీన్ని చంపేస్తుంది. కనుక సింహం ఎప్పుడైనా, సింహరాశివారు మీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, మీ డేర్, మీ యాటిట్యూడ్, నలుగురిని ప్రేమించే స్వభావం, సహాయం చేసే గుణం చాలా అద్భుతం, అల్టిమేట్. కనుక ధైర్యంగా ఉండండి. మనకు మనమే ధైర్యం తెచ్చుకోవాలి, గమనించుకోండి. ఇక అదేవిధంగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంది. స్థాన చలనము, పదవిహీనత, వ్యర్థ ప్రయాణాలు, స్త్రీ చలన కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కావచ్చును. అదేవిధంగా కొంతమేర ఇల్లు కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి, ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెము విరమించుకుంటే మంచిది. ఆదాయానికి మించినటువంటి ఖర్చు కనబడుతుంది. కొంత ధన నాశనమే, మీరు ఏం చేసినా ధన నాశనమే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో. ఇక దీనికి తోడు గృహ సమస్యలు, ఇంట్లో మీరు ఉండేటువంటి చోట యజమాని వాటర్ ఇవ్వకపోవడమో, మీకు బోర్ రిలేటెడ్ ఏమైనా ఇబ్బందులు చేయడమో, ఎండాకాలం నీళ్ళు ఇవ్వనడమో, లేదా మీరు ఖాళీ చేయండి అలా సడన్గా అని చెప్పడాలో, ఇలాంటివి కూడా ఉంటవి. సో చెప్పలేం, జాగ్రత్త. అనూహ్య అవరోధాలు, అగ్ని రిలేటెడ్ జాగ్రత్తగా ఉండండి. మొన్న కారు తగలడిపోయింది, ఎలక్ట్రికల్ బైక్ తగలడిపోయింది. ఏం జరుగుతుందో ఏం తెలియట్లేదు. జాగ్రత్తగా ఉండండి. వస్తువులు కొంత దొంగతనానికి గురై కావచ్చును, వాహనం కానీ, బంగారం కావచ్చును, ఏదైనా కావచ్చును. సో జాగ్రత్తగా సుమ అని చెప్పడం జరుగుతున్నది. ఇక స్కిన్ రిలేటెడ్ ఇష్యూసు, ఆయుధాఘాతములు, యంత్ర ప్రమాదాలు, ఏదో ఆరాటం, ఏదో కావాలి, ఏదో చేయాలి అని ఎక్కువగా ఆరాట పడకండి.
తప్పకుండా జరిగే సమయంలో జరుగుతుంది. ఆ జరిగే సమయం ఎట్లా? మీ వ్యక్తిగత జాతకరీత్యా చూసుకోవాలి. మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశ నాతుల్ని ఖచ్చితంగా పట్టుకొని మీరు మీ యోగకారకుని యొక్క ఆ మంత్రాన్ని పట్టుకొని యోగకారకుని యొక్క మంత్రజపం చేసుకోవడం ద్వారా అమోఘమైనటువంటి ఫలితాలు మీ సొంతం. ఇక అదేవిధంగా మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క సింహరాశి వారికి ఇంట్లో కొంత ఆందోళన, అసలు ఇంట్లో ఉండబుద్ధి కాకపోవడం కావచ్చును, అలసత్వము, మీ యొక్క మరపు వలన సమస్యలు, బంధుమిత్ర వైరములు, ఆందోళన, ప్రతి పనిలో కూడా ప్రతికూలత ఏర్పడడాలు, కొంత శారీరక శ్రమ, ఇలా చూసుకుంటూ వెళితే చాలా అంటే చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు అయితే సింహరాశి వారికి కోకొల్లలు. ఎందుకంటే గడిచిన రోజులు బాగా లేవు, నడుస్తున్న సమయం కూడా బాగాలేదు. సో తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని మీరు 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, లేదు అనుకుంటే మాత్రము ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక చిట్ట చివరగా ఒక మాట, ధన కనక వస్తు ప్రాప్తి, గృహంలో శుభకార్య నిర్వహణలు, సత్కీర్తి, బంధుమిత్రులతో ఆనందము కనబడుతూ ఉన్నది. ఇక్కడ ఎందుకు అంటే మీకు బుధాదిత్య యోగం ఏర్పడబోతూ ఉన్నది ఈ నెలలో ఒక 15 రోజులు. ఈ బుధాదిత్య యోగం వల్ల వ్యాపార అభివృద్ధి, సుఖ సంతోషాలు, శుభకార్య నిర్వహణ, స్థిరాస్తులలో లాభాలు. స్థిరాస్తులలో లాభాలు అంటే ఎప్పుడో ఒక ల్యాండ్ కొనుక్కొని పెట్టుకున్నాం, దానికి చక్కగా కూడా రేటు పలకడము, రేటు రావడము, ఎప్పటి నుంచో అమ్ముడు పోవట్లేదు అనుకునే దానికి రేటు రావడము, అమ్ముడు పోవడము, ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నవి. సో ఎవరైతే మనకు సింహరాశి వారు ఉన్నారో మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో మరి ఏం దశ నడుస్తుందో తప్పకుండా తెలుసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకము అనేటువంటిది చాలా అల్టిమేట్ అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఆల్ ద బెస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.